తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. స్వయంగా ఎస్సీ అంబర్ కిషోర్ జాషుతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్, పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్, గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ, కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? మమ్మల్ని హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मामल्ని కలవనీయకుండా చేయడం ఏంది? ఆయన అర్థం కాదు. ప్లీజ్ డూ చలో మీరుగో. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి. రెండవది, ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. అన్ని బరాజులు పోతాం, అన్ని రిజర్వాయర్లు పోతాం, అన్ని పంప్ హౌజ్లకు కూడా తీసుకొని పోతాం. అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం. కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం, ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తి స్థాయి దుష్ట ఆలోచనతో, ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, వరద నీటిలో కొట్టుకుపోవాలి, రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరద వస్తే మొత్తం బరాజ్ కొట్టుకుపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము.